నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు నిపుణులు ఇచ్చే సమాధానాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. నగరాల్లో ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో బహుళ అంతస్తుల నివాస సముదాయాలను నిర్మిస్తుంటారు. ఈ అపార్ట్మెంట్ ప్లాట్ల యజమానులకు అసోసియేషన్లు నమోదు చేసుకునే విధానంలో ఎన్నో చట్టపరమైన విధి విధానాలున్నాయి. ఇప్పటికే గత చట్ట ప్రకారం అపార్ట్మెంట్ సంఘంలో నమోదు చేసుకున్నప్పటికీ ప్రస్తుత చట్టాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ మార్చుకునే వీలుంటుందా అనే ప్రశ్న గతంలో అపార్ట్మెంట్ యజమానులను వెంటాడాయి. ఇటీవల నిర్మాణ రంగానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా అపార్ట్మెంట్ యజమానుల సంక్షేమ సంఘాల నమోదు ప్రక్రియపై ఒక స్పష్టత వచ్చిందని భవన నిర్మాణ నిపుణులు చెబుతున్నారు. మరి ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్ల చట్టానికి సంబంధించిన సమాచారం ఏం చెబుతుంది, నమోదు ప్రక్రియ ఎలా చేసుకోవాలి అనే అంశాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయంలో ప్రత్యేక కథనం మీకోసం. తెలంగాణ సహకార చట్టం 1964 క్రింద పరస్పర సహాయక సహకార సంఘాల చట్టం మ్యాక్స్ 1995 ప్రకారం చేసుకుంటే సరిపోతుందా? గతంలో ఒక చట్టం కింద రిజిస్టర్ చేసుకున్నా ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా మరో చట్టం కిందకు మార్చుకోవచ్చా? నెల రోజుల క్రితం వరకు ఇవన్నీ ప్రశ్నలే. అధికారుల వద్ద సమాధానాలు లేవు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అపార్ట్మెంట్ సంక్షేమ సంఘాల రిజిస్ట్రేషన్పై స్పష్టత వచ్చింది. 2 చట్టాల్లో దేని కిందనైనా అపార్ట్మెంట్ నిర్వహణ ఫ్లాట్ యజమానుల పరస్పర సహాయక సహకార సంఘం రిజిస్టర్ చేసుకోవచ్చు. అపార్ట్మెంట్ కాలనీ సంక్షేమ సంఘంలోని సభ్యుల పాలక మండలిలో విభేదాలతో చాలా కేసులు కోర్టులకు చేరడంతో రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్లు హైకోర్టు నిలిపివేసింది. తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964 కింద రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశించింది. ఈ చట్టం కొంత సంక్లిష్టంగా ఉండడంతో యజమానులు ఆసక్తి చూపలేదు. ఎక్కువ ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్ల యజమానులు తెలంగాణ సహకార సంఘాల చట్టం 1995 కింద రిజిస్టర్ చేసుకునేందుకు మొగ్గు చూపారు. కొన్నాళ్ల తర్వాత అధికారులు వీటిని సైతం ఆపేశారు. దీనిపై కొందరు కోర్టుకెళ్లడంతో 2 చట్టాలలో దేనినైనా ఎంచుకోవచ్చని గత నెలలో హైకోర్టు తీర్పిచ్చింది. ఇబ్బందులు ఉంటే ఒక చట్టం కిందకు మారొచ్చు అని తెలిపింది. ప్లేస్ వాల్యూ బాగా పెరిగిపోయినందుకు అపార్ట్మెంట్ల కల్చర్ బాగా వచ్చింది. ప్రజలు కూడా చాలామంది అపార్ట్మెంట్లు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఒక్కొక్క దాంట్లో అపార్ట్మెంట్లు 50, 100, 200 అలా ఉండడం చేత కొన్ని చిన్న చిన్న డిస్ప్యూట్లు వస్తాయి. డిస్ప్యూట్లు వచ్చినా రాకపోయినా కానీ వాళ్ళ సంక్షేమం కొరకు ఒక వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టుకోవాలి అనేది అందరు మొగ్గు చూపుతున్న కాలంలో ఒక రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ యాక్ట్ అని ఒకటి ఉండే 2013కు ముందు దాని కింద రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు. అయితే ఆ చట్టం కింద రిజిస్ట్రేషన్ అథారిటీ తప్ప ఎక్కడైనా సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కరించే అవకాశాలు ఎక్కడ అందులో లేవు ఆ చట్టంలో. కాబట్టి హైకోర్టు 2013లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఏమిచ్చిందంటే మీరు కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద మాత్రమే వెల్ఫేర్ అసోసియేషన్లు సొసైటీలు చేసుకోవాలి తప్ప రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ కింద చేసుకోవద్దు అని ఒక ఆర్డర్ ఇచ్చింది. అది ఆ ఆర్డర్లో ఏమని ఇచ్చిందంటే 1964 యాక్ట్ కింద మాత్రమే చేసుకోవాలని ఇచ్చింది. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే 2016లో 1964 యాక్ట్ కింద చేయాలంటే 21 మంది కంపల్సరీ ఉండాలి అనేది ఒక రూల్ తీసుకొచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్లో లేదు, ఇక్కడి వరకే ఉంది. అయితే ఇది 21 కంటే తక్కువ ఉన్న అపార్ట్మెంట్లకు ఒక సమస్య వచ్చింది. దీని కింద కూడా రిజిస్ట్రేషన్ చేసుకోనికి అర్హత వస్తలేదు. 10 కానీ 15 కానీ 18, 20 లోపల ఉన్న ప్లాట్లు ఉన్న వాళ్ళందరూ దీని కింద కూడా సొసైటీ పెట్టుకోనికి వస్తలేదు. కాబట్టి మళ్ళీ గత నెలలో ఇంకొకరు పోయినరు, మాకు 10 ఉన్న వాళ్ళకి ఎందుకు చేయరు మీరు అని. హైకోర్టు ఏం చేసిందంటే మ్యాక్స్ యాక్ట్ ఇంకో యాక్ట్ ఉంది, 1995 యాక్ట్ కూడా ఉంది. 1995 యాక్ట్ కింద కేవలం 10 మంది సరిపోతారు. ఆ చట్టం కింద కూడా రిజిస్ట్రేషన్ చేయమని తుది తీర్పిచ్చింది. దాన్ని ఇప్పుడు అమలు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు 10 మంది ఉన్నోళ్ళు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక 2 యాక్టుల తేడా ఏంటంటే 64 యాక్టులనేమో మీకు 21 మంది ఉండడం కాకుండా మినిమం ఫీజు 20,000 రూపాయలు ఉంది.
ఒక 10 ప్లాట్లు ఉన్నోళ్ళు 20,000 ఫీజు గవర్నమెంట్కే కట్టాలంటే ఇది అసాధ్యంగా ఉంది అని చాలామంది ఎన్నిక జరిగినారు. అయితే ఈ చట్టం కూడా వచ్చిన తర్వాత, ఈ చట్టం కింద పర్మిషన్ ఇచ్చిన తర్వాత దీనికి ఏదో 1% మాత్రమే ఆథరైజ్డ్ క్యాపిటల్ కింద ఉంది కాబట్టి 1,000 రూపాయలు 2,000 రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తర్వాత పూర్తి స్వేచ్ఛ ఈ చట్టం కింద ఉంది. ఒక అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్లాట్లున్నా సంఘంగా నమోదు చేసుకునేందుకు మ్యాక్స్ చట్టం పరిధిలో కొన్ని షరతులున్నాయి. వాటితో పాటు అపార్ట్మెంట్ యజమానులు అపార్ట్మెంట్ నమోదు చేసుకునేందుకు ఉన్న నిబంధనల వివరాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. గన్ ఫౌండరీలోని తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ కార్యాలయంలో అపార్ట్మెంట్ నిర్వహణ యజమానుల పరస్పర సహాయక సహకార సంఘంగా నమోదుకు సంబంధించిన పూర్తి సమాచారం, దరఖాస్తు పత్రాలు, నమూనా నిబంధనావళి పొందవచ్చు. అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్లాట్లు ఉన్నా సంఘంగా రిజిస్టర్ చేసుకునేందుకు మ్యాక్స్ చట్టం 1995 ప్రకారం కనీసం 10 మంది సభ్యుల పేర్లు సంతకాలతో దరఖాస్తు సమర్పించాలి. మరో పత్రంలో సభ్యుల చిరునామా, వాటాధనం వివరాలు నమోదు చేయాలి. 20 రూపాయల విలువైన బ్యాండ్ పేపర్పై ప్రతి సభ్యుడు డిక్లరేషన్ ఇవ్వాలి. ఇవన్నీ 3 సెట్లు తీసి జిల్లా సహకార అధికారి కార్యాలయంలో సమర్పించాలి. 1964 చట్టం కిందైతే 21 మంది సభ్యులు ఉండాలి. పరిశీలించి 45 రోజుల్లో సంఘాన్ని రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ అయిన 30 నుంచి 90 రోజుల్లో పాలక వర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. మ్యాక్స్ యాక్ట్ కింద పూర్తి స్వేచ్ఛ ఆ కమిటీకి, ఆ సభ్యులకే ఉంది. వాళ్ళే జనరల్ బాడీ జరుపుకోవచ్చు, వాళ్ళే ఎన్నికలు జరిపించుకోవచ్చు. తర్వాత ఆడిట్ కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళతో జరిపించుకోవచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళతో జరిపించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి చాలామంది ఈ చట్టం కింద ఇప్పుడు మొగ్గు చూపుతున్నారు. ఈ 2 చట్టాలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ జడ్జిమెంట్ వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చట్టాలే ఇప్పుడు కూడా అమలు అవుతున్నాయి. కాబట్టి ఈ సూత్రాలన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రమే జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక నగరాలకు కూడా ఇది వర్తిస్తుందని ప్రజలు గమనించాలి. ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మీకు ఒక ట్రిబ్యునల్ అని ఉంటుంది, కోఆపరేటివ్ ట్రిబ్యునల్ అని. అది విజయవాడలో కూడా ఉంది, అక్కడ కూడా ట్రిబ్యునల్, విశాఖపట్నంలో కూడా ట్రిబ్యునల్ ఉంది. మీరు ఆ ట్రిబ్యునల్కి వెళ్ళిపోయి మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు వెల్ఫేర్ అసోసియేషన్ అనేది రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ యాక్ట్ కింద కాకుండా తప్పనిసరిగా కోఆపరేటివ్ సొసైటీస్ యాక్టుల కిందనే చేసుకోవాలి. అందులో కూడా మీకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తున్న మ్యాక్స్ యాక్ట్ కింద చేసుకోవడం చేత మీకు చాలా సులభంగా ఉంటుందని నా అభిప్రాయం. ఒకవేళ ఏదన్నా విపరీతమైన గొడవ అంటే మీలో మీకు పరిష్కారం కాని గొడవ ఉంటే మీరు ట్రిబ్యునల్కు డైరెక్ట్గా ఎవరైనా మెంబర్ అయినా వెళ్ళొచ్చు, కమిటీ అయినా వెళ్ళొచ్చు, కమిటీకి అగెనిస్ట్గా మెంబర్ కూడా వెళ్ళొచ్చు. ఒక కమిటీ మెంబర్ ఏదైనా దుర్వినియోగం చేస్తున్నాడంటే ఆయనను తీసేయడానికి కూడా మీకు చట్టంలో పూర్తి పవర్స్ ఉన్నాయి. బైలాలు కూడా ఉంటాయి. అవన్నీ ఆ బైలాల రాసుకున్న ప్రకారం మీరు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మేము తయారు చేసిన మోడల్ బైలాలలో కూడా మీకేమన్నా నచ్చని నిమిషాలుంటే తీసేయచ్చు. లేదా మీకు ఇంకా అవసరమైన మీ ఏరియాను బట్టి మీకు వచ్చే ఏవైనా కొత్త ఉద్దేశాలు ఉంటే అవి కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు. ఎటొచ్చి మీరు చేయాల్సింది ఏంటంటే ఫైనాన్స్ బిజినెస్ చేయకూడదు ఈ సొసైటీ ద్వారా. అదొక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. వెల్ఫేర్ యాక్టివిటీ మాత్రమే చేయాలి. వెల్ఫేర్ యాక్టివిటీస్లలో మీరు కావాల్సిన ఏవి ఉంటే వెల్ఫేర్ అవన్నీ చేసుకోండి. కానీ ఫైనాన్స్ మీ ఇంట్రెస్ట్లకు ఇవ్వడము అది ఇది ఏదో ఉంటుంది కదా, అప్పులు ఇవ్వడం, పరపతి వ్యాపారము ఈ సొసైటీల కింద మీరు చేయకూడదు. ఒక అపార్ట్మెంట్ సంఘం నమోదు చేసుకునే పద్ధతులు, నియమ నిబంధనలు ఏంటో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఈ చట్టాల కింద మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దీనికి సంబంధించిన బైలాలు అవన్నీ కూడా కోఆపరేటివ్ యూనియన్, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్లో దొరుకుతుంది. లేకపోతే ఎవరైనా మీకు అంత లీగల్గా పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళైతే యాక్ట్ను బట్టి మీరే బైలా తయారు చేసుకోవచ్చు. మీ అపార్ట్మెంట్ ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా సహకార అధికారికి మాత్రమే మీరు సమర్పించాలి. వాళ్ళు 45 డేస్ లోపల మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు. అది 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, ఎన్ని రోజులన్నా కావచ్చు. మీకు కావాల్సిన కాయిదాలు ఏంటంటే అప్లికేషన్ ఒకటి కావాలి, తర్వాత మీ ఆ అపార్ట్మెంట్ కొన్న పర్సన్స్ అందరివి పర్టికులర్స్ కావాలి, తర్వాత ప్రతి ఒక్కరు ఒక స్వార్ణ స్టేట్మెంట్ డిక్లరేషన్ అనే ఇది ఇవ్వాలి. అంటే నేను ఇంకో అపార్ట్మెంట్లో ఇంకో సంఘములో నేను సభ్యుని కాను అనే డిక్లరేషన్ ఇవ్వాలి. అవన్నీ కూడా ప్రింటెడ్ మెటీరియల్ చట్టం ద్వారా వచ్చిన కాయిదాలే. అవన్నీ ఆ కాయిదాలు మీరు చట్టంలో తీసుకొని కూడా జిరాక్స్ తీసుకోవచ్చు, లేదా టైప్ చేయించుకోవచ్చు, లేదా కోఆపరేటివ్ యూనియన్ నుంచి తీసుకోవచ్చు. అపార్ట్మెంట్ ప్రతి ప్లాట్ ఓనరు తన సేల్ డీడీ యొక్క జిరాక్స్,
తర్వాత ఏదేని ఆధార్ కార్డు కానీ లేదా ఐడి ప్రూఫ్ మీ ఇష్టం, ఓటర్ ఐడి అయినా పర్వాలేదు, అవి ఇచ్చిన తర్వాత ఒక అఫిడవిట్ అనేది 20 రూపాయల బాండ్ పేపర్ మీద ఈ 10 మందివి ఒక మ్యాటర్ ఉంటుంది, ఆ మ్యాటర్ను దాని మీద టైప్ చేయించి ఆ 10 మందితోటి కూడా సంతకాలు చేయించి మీరు ఒక మినిట్స్ తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానం ఏంటంటే మీ ఏరియా ఎక్కడుంది, మీ అపార్ట్మెంట్ పేరేంది, మీరు పెట్టబోయే సహకార సొసైటీ పేరేంది, ఎన్నికలు జరిగే వరకు ఆ సంఘానికి ఏ ఇద్దరు నడిపిస్తారు, ఇద్దరు లేదా ఒకరు లేదా ముగ్గురు, మీ ఇష్టం ఎవరన్నా. ఆ ఎన్నికలు జరిగేంత వరకు నడిపించేటోళ్ళ పేర్లను కూడా పేర్కొంటూ మీ 10 మంది కూడా దాని మీద కూడా ఆ కాగితం మీద కూడా సంతకం చేసి ఇవి మొత్తం 3 సెట్లుగా వాళ్ళకి సబ్మిట్ చేయాలి. 3 సెట్లు అంటే ఒకటి ఒరిజినల్ మీరు సెట్ సబ్మిట్ చేస్తూ 2 జిరాక్స్ కాపీలు కూడా ఈ ప్రతి కాగితాన్ని జిరాక్స్ తీసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒక 3 రోజులు 4 రోజులు వారం రోజుల్లో మీకు ఒక వ్యక్తిని మీ అపార్ట్మెంట్ కాడికి తోలిస్తారు. డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళందరూ మీరు కరెక్ట్ ఓనర్సే అని నిర్ధారించిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేయడానికి ముందు మీరు ఎంత ఫీజు కట్టాలనో నిర్ణయిస్తారు. 64 యాక్ట్ కింద అయితే కంపల్సరీ మీరు 20,000 కట్టాల్సింది. 95 యాక్ట్ కింద అయితే 10 ప్లాట్లు ఉన్న వాళ్ళకైతే 1000 రూపాయలు ఎంతనో వాళ్ళ డిసైడ్, అది వాళ్ళ డిస్క్రిప్షన్ మీద ఉంది. 100 రూపాయల నుంచి 10,000 కంటే దాటకూడదు ఎట్టి పరిస్థితులలో 95 యాక్ట్ కింద. రాబోయే కాలంలో అన్ని సొసైటీలకు మాత్రమే వాటర్ సప్లై తర్వాత ఎలక్ట్రిక్ సప్లై చేస్తాము అనే ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ప్రతి ఒక్క అపార్ట్మెంటు ఒక సొసైటీని కంపల్సరీగా పెట్టుకోవాలని సూచిస్తున్నందున మీరందరూ తొందరపడి ఎవరికి వాళ్ళు ప్రతి అపార్ట్మెంట్కు మీ సొసైటీని ఏర్పాటు చేసుకొని ఆ సొసైటీ ద్వారా నడిపించుకోవాలని నా అభిప్రాయం. మానవ జీవన సంస్కృతిని ప్రతిబింబించేవి గత కాలపు వినూత్నమైన భవన నిర్మాణాలు. నిజం చెప్పాలంటే మానవ చరిత్రకు పురాతన రాతి నిర్మాణాలే ఆనవాళ్లుగా మిగిలాయి. ఒకప్పుడు రాతి భవనాలకు, భవంతులకు, ఆలయాలకు ఆలవాలమైన మన పూర్వీకుల నిర్మాణ శైలి మళ్లీ సరికొత్తగా పునర్జీవం పోసుకుంటుంది. ఈ నేపథ్యంలో పాతవి కొత్తవి సమ్మిళితం చేసి సరికొత్త రాతి ఇళ్ల నిర్మాణాలకు బాటలు వేస్తోంది నిర్మాణ రంగం. ఎందుకంటే ఇదే తరహా రాతి ఇళ్ల నిర్మాణాలు సృజనాత్మకతను జోడించుకుని అధునాతనమైన కళా సొబగులతో పలు రాష్ట్రాల్లో రాతి ఇళ్ల నిర్మాణం జోరుగా జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో మన దేశంలో ఇప్పుడిప్పుడే ప్రజలను ఆకట్టుకుంటున్న రాతి ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక కథనం మీకోసం గృహశోభలో. మనుషుల ఉత్తేజితమైన ఆలోచన సరళే ఎన్నో వైవిధ్యమైన రూపకల్పనలకు పునాదులుగా నిలుస్తాయి. ఆ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దేశంలో శతాబ్దాల క్రితమే రాతి కట్టడాల ఆర్కిటెక్చర్ అనేది ప్రాచుర్యంలో ఉంది. మన పురాతన కోటలు, ఆలయాలు, ఇళ్ళు పెద్ద పెద్ద రాళ్లతోనే నిర్మించారు. ఆనాటి రాతి భవంతులు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని మానవ చరిత్రకు ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా నిలబడ్డాయి. రాతి కట్టడాల ఆర్కిటెక్చర్ అంటే సహజమైన రాళ్లను భవన నిర్మాణాలకు అనుకూలంగా వాటి కొలతల ప్రకారం చెక్కుతారు. పునాదుల నుంచి భవన నిర్మాణ ప్రణాళిక ప్రకారం నిర్మాణం మొత్తానికి రాళ్లనే వాడతారు. ప్రస్తుతం ఇటుక ఇళ్ల నిర్మాణానికి సిమెంట్ విరివిగా వాడుతున్నాం. కానీ ఆ రోజుల్లో రాతి ఇళ్ల నిర్మాణానికి గానుగ సున్నం వాడి రాతి భవనాలను దృఢంగా నిర్మించేవాళ్లు. అయితే ప్రస్తుతం గానుగ సున్నంతో రాతి ఇళ్లను నిర్మించడం సాధ్యం కాదు కాబట్టి సిమెంట్నే వాడి రాతి ఇళ్లను సుందరంగా నిర్మిస్తున్నారు. సివిల్ ఇంజనీర్ల సృజనాత్మకత, నిర్మాణ కౌశల్యం రాతి ఇళ్ల నిర్మాణంలో ప్రస్తుత కాలంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం రాతి ఇళ్లను విశాలంగా ఆధునిక విలాసాలకు అనువుగా నిర్మించుకుంటున్నారు. ఇంటీరియర్ డిజైన్ అనే అంశంలో మనం లేటెస్ట్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. బిల్డింగ్ ఎలివేషన్స్ కానివ్వండి, ఇంటీరియర్స్ కానివ్వండి, కొత్త కొత్త మెటీరియల్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అయినా కూడా మనం ఓల్డ్ పద్ధతులను పాటిస్తూ వాటి యొక్క ఇంపార్టెన్స్ని లేటెస్ట్ బిల్డింగ్స్లో కూడా ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ఏంటంటే రెగ్యులర్గా బ్రిక్ కన్స్ట్రక్షన్ లేదంటే గ్లాస్ కన్స్ట్రక్షన్, స్టీల్ అండ్ గ్లాస్ బిల్డింగ్స్ ఉన్న ఈ టైంలో రాక్ లేదా స్టోన్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అన్నది మనందరం గుర్తిస్తున్నాం. ఏ కట్టడమైనా సరే ఫ్రమ్ ది స్టార్టింగ్ స్టేజ్ ఇనీషియల్గా స్టోన్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట. అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ప్రాసెస్. ఇంటీరియర్ డిజైన్ ప్రాసెస్లో కూడా స్టోన్ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి స్టోన్ని మనం డైరెక్ట్గా కాకుండా, స్టోన్ అనేసరికి రకరకాల కలర్స్ ఉంటాయి, రకరకాల టెక్స్చర్స్ ఉంటాయి, రకరకాల ఫినిషెస్ ఉంటాయి. వాటిని మనకి నచ్చిన తీరులో దాన్ని డివైడ్ చేసుకొని
నచ్చిన రకంగా దాన్ని మౌల్డ్ చేసుకుని మన ఇంటీరియర్స్లో లేదా ఎక్స్టీరియర్స్లో క్లాడింగ్గా కానీ, డెకరేటివ్ ఐటమ్స్గా కానీ, కార్వింగ్ స్టోన్గా కానీ, స్కల్ప్చర్స్గా కానీ రకరకాలుగా స్టోన్ని మనం ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు ఇంటీరియర్ డిజైన్లోకి. దానివల్ల ఏంటంటే మనకి ఒక వర్నాక్యులర్ లుక్ అంటూ వస్తుంది. ఎంత మోడర్న్ బిల్డింగ్ అయినా కానివ్వండి, ఎంత ఓల్డ్ బిల్డింగ్ అయినా కానివ్వండి, లేదంటే అప్కమింగ్ బిల్డింగ్ అయినా కానివ్వండి, స్టోన్ని ఎప్పుడైతే మనం వాడతామో ఇట్ రిలేట్స్ టు ది నేచర్. మనం నేచర్ నుంచి వచ్చింది. స్టోన్ ఈజ్ అ న్యాచురల్లీ ఫార్మ్డ్ ఎలిమెంట్. స్టోన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ రాక్. మానవ చరిత్రకు పురాతన రాతి నిర్మాణాలే ఆనవాళ్లుగా మిగిలాయి. ఒకప్పుడు రాతి భవనాలకు, భవంతులకు, ఆలయాలకు ఆలవాలమైన మన పూర్వీకుల నిర్మాణ శైలి మళ్లీ సరికొత్తగా పునర్జీవం పోసుకుంటుంది. ఈ నేపథ్యంలో పాతవి, కొత్తవి సమ్మిళితం చేసి సరికొత్త రాతి ఇళ్ల నిర్మాణాలకు బాటలు వేస్తోంది నిర్మాణ రంగం. ఒకప్పటి రాతి ఇళ్లను చూస్తే చుట్టూ రాతి గోడ కలిగి మధ్యలో రాతి కూసాలు ఏర్పాటు చేసి ఆ రాతి స్తంభాల మధ్యన రాతి దూలాలను అమర్చి వాటిపై 2 అడుగుల వెడల్పు కలిగిన 4 అంగుళాల మందం కలిగిన రాతి బండల్ని వరుసగా పేరుస్తారు. ఆ బండలని ఇంటి పైకప్పుకు వాడేవారు. ఆ రాతి బండల్ని ఒకదాని పక్కన ఒకటి కాకుండా పెంకుల్ని పేర్చినట్టు బండ చివరి భాగం 1 అంగుళం మేర మరొకదాని కింద ఉండేటట్టుగా అమర్చేవాళ్లు. దానివల్ల పైన పడిన వర్షం నీరు ఒక బండపై పడిన నీరు మరొక బండపైకి జారి ఏటవాలుగా ఉన్న ఆ కప్పు నుండి కిందకు జారిపోతుంది. ఈ రకమైన రాతి ఇళ్ల నిర్మాణం చూడ్డానికి చాలా బాగుంటాయి. కానీ ఏ ఆధారం లేకుండా పొడవాటి బండలను పైకప్పుకు వేయడం ప్రమాదకరం. ఈ తరహా రాతి ఇళ్లలో విశాలమైన గదుల ఏర్పాటు చేయడం కష్టమవుతుంది. ప్రస్తుతం ఇలాంటి ఇళ్లను నిర్మించడం కూడా చాలా కష్టం. ఇలాంటి పాత రాతి ఇళ్లు, ఆలయాలు అక్కడక్కడ ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలలో నేటికీ కనిపిస్తాయి. మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో పొడవైన రాతి బండలు దొరకవు. అలాంటప్పుడు ఆయా ప్రాంతాలలో స్థానికంగా దొరికే రాళ్లను వాడి రాతి ఇళ్లను నిర్మించుకుంటున్నారు. ఆర్థిక స్తోమత ఉన్నవాళ్లు దూర ప్రాంతాల నుంచి నల్లరాతి బండలు తెప్పించుకుని రాతి ఇళ్లను నిర్మించుకుంటున్నారు. ఇటీవల ఆధునిక నిర్మాణాలకు దీటుగా రాతి ఇళ్లు కూడా నిర్మితమవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అక్కడక్కడ ఈ రాతి ఇళ్లు చూడముచ్చటగా నిర్మించుకుంటున్నారు. ఈ రాతి ఇళ్లు బయట చూసేవారికి పురాతన గృహ సొగసులుగా తోచినా ఆ ఇళ్ల అంతర్గత సౌందర్యం మాత్రం ఆధునిక గృహశోభను మైమరిపిస్తున్నాయి. ఈ రాతి ఇళ్ల నిర్మాణంలో ఆర్థిక స్తోమత ఉన్నవాళ్లు విలువైన కలపన సైతం వాడి గదులను, మిద్దెలను అపూర్వమైన శోభతో తీర్చిదిద్దుకుంటున్నారు. ఇటీవల నిర్మాణ రంగంలో రాతి ఇళ్ల నిర్మాణాలు విలక్షణతను చాటుకుంటున్నాయి. ఇంటికి సెంటర్ ఆఫ్ ది హౌస్లో ఒక కటౌట్ ప్లాన్ చేయడం జరిగింది. అదే కటౌట్లో బ్యాక్ డ్రాప్ మొత్తం కూడా స్టోన్ క్లాడింగ్ తోటి టైల్స్ చేసుకున్నారు. అండ్ ఫ్రంట్లో ఒక పూజ కైండ్ ఆఫ్ సెటప్ చేశారనమాట విత్ వుడెన్ బేస్ అండ్ ఒక దేవుడి విగ్రహం పెట్టి. దిస్ ఈజ్ వన్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ వేర్ మీరు కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్కి స్టెప్స్ ఎక్కి రాగానే బ్యాక్ డ్రాప్ అంతా కూడా సింగిల్ కట్ మార్బుల్. మీరు ఎక్కడ కూడా లైన్స్ ఏవి కనపడవు. ఇట్ లుక్స్ లైక్ అ సింగిల్ పీస్ ఆఫ్ మార్బుల్ ఫ్రమ్ ద ఫ్లోర్ టు ద సీలింగ్ అనమాట. కట్అవుట్ అంతా కూడా మార్బుల్ క్లాడింగ్ చేయడం జరిగింది. టేకింగ్ ఇట్ యాజ్ అ బ్యాక్ డ్రాప్ ఫ్రంట్లో అంతా కూడా గ్రీనరీ అండ్ బుద్ధా స్టాట్యూ ప్లాన్ చేస్తాం మనం. ఇంటి ఇంటీరియర్లో కూడా స్టోన్ ఏ విధంగా వాడుకోవచ్చు అనేది ఈ ఇమేజ్లో చూద్దాము. డైనింగ్ ఏరియాలో ఒక వాల్ మొత్తానికి క్లాడింగ్గా మార్బుల్ని వాడడం జరిగింది. అది కూడా సీలింగ్ హైట్ వరకు కాకుండా డోర్ హైట్ వరకు ఇండివిజువల్ ప్యానల్స్ లాగా ఒక నిష్ కూడా క్రియేట్ చేసి అందులో ఒక డెకరేటివ్ వాజ్ పెట్టడం జరిగింది. ఆ వాల్ మొత్తాన్ని కూడా మార్బుల్ క్లాడింగ్తో చేశారనమాట. లివింగ్ రూమ్లో టీవీ యూనిట్కి రెగ్యులర్గా వాల్ పైన టీవీ మౌంట్ చేస్తాం, లేదంటే ప్యానలింగ్ చేసి టీవీ మౌంట్ చేస్తాం. ఇక్కడ మటుకు సివిల్ వాలే బిల్డ్ చేసి దానిపైన ఆన్ ఆల్ సైడ్స్ ఫ్రంట్, సైడ్ అండ్ బ్యాక్ కూడా వైట్ కలర్ మార్బుల్ వేయడం జరిగింది. దానివల్ల ప్లెయిన్ వాల్ కంటే కూడా అందాన్ని ఇంకా పెంపొందిస్తుంది. అండ్ టీవీ లుక్స్ మచ్ బ్యూటిఫుల్ విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ అనమాట. దిస్ ఈస్ అన్ ఇంటీరియర్ ఎంట్రన్స్ ఫీచర్ వాల్ అండి. We placed a ledge at the bottom so that these flower pots or whatever can be placed on top of it. బ్యాక్గ్రౌండ్లో గ్రూవ్స్ తోటి సెపరేట్ చేయడం జరిగింది 3 ఇండిపెండెంట్ ప్యానల్స్ని.
In each panel, there are these square, rectangular, differently random sized cutouts anamata. This gives a interesting appeal to the entrance area of your house. This is an entrance of a clinic andi. ఈ క్లినిక్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు కాంక్రీట్ ప్యానల్స్ వాడడం జరిగింది. అగైన్ దిస్ కాంక్రీట్ ప్యానల్ ఇస్ మర్జ్డ్ విత్ ది సైడ్ గ్లాస్ ప్యానల్ అనమాట. దిస్ టీ షేప్డ్ గ్లాస్ ప్యానల్ అనేది దీనికి ఇన్సైడ్గా ప్లాన్ చేయడం జరిగింది విత్ బ్యాక్ లైటింగ్ అగైన్, అండ్ యూ కెన్ ప్లేస్ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఆన్ దిస్ పర్టిక్యులర్ లెడ్జ్ అనమాట. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ రెండిట్లోనూ కూడా ఒకే రకమైన స్టోన్ని వాడడం జరిగింది. కాకపోతే వీటి ఫినిషెస్లో డిఫరెన్స్ ఉంటుంది. ఎక్స్టీరియర్కి వాడిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా స్టోన్ని పాలిష్ చేయకుండా రఫ్ ఫినిష్తోనే ఇన్స్టాల్ చేయడం జరిగింది. వెరాజ్ ఇంటీరియర్లో మెయింటెనెన్స్ పర్పస్ కోసం దాన్ని పాలిష్ చేసి మరింత మెరుగు పెట్టి ఇంటీరియర్లో ఒక వాల్ మొత్తాన్ని ఇదే స్టోన్ తోటి డెకరేట్ చేయడం జరిగింది. ఇది నేటి శ్రీనిలయం కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.